పిఎస్ఎల్వి C-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ప్రభాస్-3 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రభాస్-3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధనలకు గాను ఈ ప్రభాస్-3 ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు. ప్రభాస్-3 శాటిలైట్తో ఇక సూర్యుడి సీక్రెట్స్ తెలిసిపోనున్నాయి. వాస్తవానికి డిసెంబర్ 4న సాయంత్రం 4:08 ప్రయోగించాల్సిన పిఎస్ఎల్వి C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని ఆ మర్నాటికి వాయిదా వేశారు. తిరిగి డిసెంబర్ 5న సాయంత్రం 4:12 ఇస్రో ఈ రాకెట్ను ప్రయోగించింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రభాస్-3ని రూపొందించింది. ఈ మిషన్ ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్షలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణంపై కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకోనున్నారు. ఈ 2 ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూకక్షలో ప్రయాణిస్తుంటాయి.